ఇప్పుడు వీడియోలో మనం చూడబోయే సెటప్స్ వచ్చేసి 7.2 సెటప్స్ అండి. ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి బర్త్డే ఫంక్షన్ హాల్స్, వాటి కోసమని రిక్వైర్మెంట్ అయితే అడిగారు. ఇక్కడ 2 సెటప్స్ అయితే మనం రెడీ చేసాము. 2 సెటప్ వచ్చేసి ఒకటే కస్టమర్కి. జనరల్గా నేను 2 కెపాసిటీలు ఇస్తాను, ఇక్కడ 4 చేసాను. అంటే స్టోరేజ్, అంటే పవర్ స్టోరేజ్ అనేది పెంచిన తర్వాత మనకి బూస్టింగ్ అనేది ఇంకా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ ఏవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. ఇప్పుడు వీడియోలో మనం చూడబోయే సెటప్స్ వచ్చేసి 7.2 సెటప్స్ అండి. ఇక్కడ 2 సెటప్స్ అయితే మనం రెడీ చేసాము. 2 సెటప్ వచ్చేసి ఒకటే కస్టమర్కి. ఈ సెటప్ వచ్చేసి మనకి కరీంనగర్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. మహేష్ గారు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి బర్త్డే ఫంక్షన్ హాల్స్, వాటి కోసమని రిక్వైర్మెంట్ అయితే అడిగారు. సో దానికోసం మనం ఈ సెటప్ అయితే తయారు చేసాం అనమాట. ఇక్కడ రిమోట్ కిట్స్ వచ్చేసి మాత్రం 5.1 రిమోట్ కిట్టే, కాకపోతే దాన్ని 7.2 కిందకి అయితే మనం యూజ్ చేస్తున్నాము. అంటే 2 సరౌండ్లు అయితే యూజ్ చేస్తున్నాం ఎక్స్ట్రా, ప్లస్ ఒక సబూఫర్ అనేది పెంచుతున్నాం. ఆ విధంగా అయితే మనం ఈ సెటప్ అయితే తయారు చేసాము. వాళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రొజెక్టర్ నుంచి వాళ్ళకి పాస్ త్రూ అనేది కావాలి. మెయిన్లీ ఏంటంటే ప్రొజెక్టర్స్లో మనకి మోస్ట్లీ ఏఆర్సీ అవుట్పుట్ అనేది ఉండదు. ఏఆర్సీ అవుట్పుట్ మ్యాక్సిమం చాలా ప్రొజెక్టర్స్ ఉండవు, జస్ట్ స్టీరియో అవుట్పుట్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి AC3 ఫార్మాట్, అంటే డాల్బీ ఫార్మాట్లో ఆడియో అయితే మనకు రాదు, అక్కడ కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. సో దానికోసం మనం ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఇమ్రానిక్స్ DSP రిమోట్ కిట్ తీసుకోండి, దాంతోపాటు యాంప్లిఫైర్ చేసుకుంటే మీకు వీడియో పాస్ త్రూ ఉంటుంది, ప్లస్ AC3 ఫార్మాట్ అనేది కూడా ప్లే అవుతుంది. OTT యాప్స్ కానీ జనరల్గా మీరు మిగతా వేరే ఎక్స్టర్నల్ సోర్స్ అంటే బ్లూరే ప్లేయర్ అట్లాంటి వాటి పెట్టుకున్నా మనకేంటంటే AC3 ఫార్మాట్, డాల్బీ ఫార్మాట్స్లో మనకు ఆడియో అయితే వస్తుంది. మనమైతే ఈ ఇమ్రానిక్స్ DSP రిమోట్కి వెళ్ళిపోండి అని సజెషన్ అయితే ఇచ్చాము. సో వాళ్ళ ఈ 2 రిక్వైర్మెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ సెటప్ అయితే తయారు చేశాను అనమాట. ఇప్పుడు ఈ సెటప్ డీటెయిల్స్ వచ్చేసి నేను దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం స్పీకర్ ప్యాకేజ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి 7 కాంపోనెంట్ స్పీకర్స్ అన్నమాట. 6 వచ్చేసి మనకు వాల్ మౌంటింగ్ స్పీకర్స్ అనమాట. ఒకటి వచ్చేసి సెంటర్, ఇక్కడికి వచ్చేసి 7 ఛానల్, ఇక్కడ వచ్చేసి 2, టోటల్ 7.2 సెటప్. ఇప్పుడు 6 ఛానల్లో వచ్చేసి మనకి 4 వచ్చేసి సరౌండ్స్ ఉంటాయి అనమాట. 4 సరౌండ్స్ వచ్చేసి మిడిల్ సరౌండ్స్ అనమాట, ప్లస్ రేర్ సరౌండ్స్. ఈ 4కి మనం ఏం చేసామంటే జిప్లో 8 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే యూజ్ చేసాం. చూస్తున్నారు కదా, ఫుల్ రేంజ్. ఇట్లా మనకి డ్యూయల్ కోన్ అనేది ఉంటుంది. డ్యూయల్ కోన్ అనేది ఎందుకు ఉంటుందంటే మనకి కొద్దిగా వాయిస్ త్రో అనేది కొద్దిగా ఎక్కువ ఉండడానికి కోసం డ్యూయల్ కోన్ ఉంటుంది. ఈ విధంగా క్యాప్ ఉంటే మనకి ఏంటంటే వాయిస్ త్రో ఉండదు, వాయిస్ నొక్కేస్తుంది, బేస్ అనేది పెంచుతుంది. దీనికి ఉన్న వేరియేషన్ ఇది ఉత్తగా ఇయర్ అనమాట. జనరల్గా స్పీకర్లలో కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. ఇప్పుడు సరౌండ్కి వచ్చేసి 4 ఫుల్ రేంజ్ స్పీకర్స్. ట్యూటర్స్ వచ్చేసి మనం జిప్లోనే ZDT-05 మోడల్ మెటల్ ట్యూటర్స్ అయితే యూజ్ చేసాం టోటల్ ప్యాకేజ్లో. క్వాలిటీ విషయంలో ఎక్కడైతే మనం కాంప్రమైజ్ కాలేదండి. కస్టమర్ ఎట్లయితే స్పెండ్ చేస్తున్నారో దాని తగ్గట్టు మనం సెట్ కూడా తయారు చేస్తున్నాము. ఇప్పుడు సరౌండ్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ మనం ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కిందకి వచ్చి జిప్లోనే 8 ఇంచ్ ఊఫర్స్ అయితే యూజ్ చేసాము. ట్యూటర్స్ కూడా యాజ్ యూజువల్గా మనం అది ZDT-05 మెటల్ ట్యూటర్సే. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు సెంటర్ మనం చూసినట్టయితే 6 ఇంచ్ స్పీకర్స్, అంటే 6 ఇంచ్ ఊఫర్స్ అయితే యూజ్ చేసాము. మనం జనరల్గా అప్పుడప్పుడు ఫుల్ రేంజ్ కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఏం చేసాము, ఇక్కడ ఊఫర్ యూజ్ చేసాము. 6 ఇంచ్ డ్యూయల్ ఊఫర్స్ ప్లస్ మనకి మెటల్ ట్యూటర్ అనమాట. ఎందులో కూడా క్రాస్ ఓవర్ అనేది రాదు. 3-వే జనరల్గా 3-వే క్రాస్ ఓవరింగ్ కావాలన్నప్పుడు మనం క్రాస్ ఓవర్ నెట్వర్క్ బోర్డ్స్ వేస్తాము. ఇట్లాంటి వాటిలో క్రాస్ ఓవర్స్ మనం వేయమన్నమాట. అందరూ ఏంటంటే మన కమెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి వీడియోలో చెప్తున్నాను ఇవన్నీ. ప్లస్ ఇప్పుడు దీని వాటేజెస్ మనం చూసుకుందాం అనమాట. పర్ ఛానల్ ఇప్పుడు మనకి ఆడియో బోర్డులో శక్తి ఆడియో బోర్డు ఉంటుందిగా, పర్ ఛానల్ వచ్చేసి 100 వాట్ ఇస్తుందండి, ఓకేనా. ఆ విధంగా మనకి 7 ఛానల్ ఆడియో బోర్డ్స్ ఉంటాయి. సో టోటల్గా 700 దానికి ఉంటుంది అనమాట. 100 వాట్ ఇంటూ 700 వాట్ మనకి ఏంటంటే ఈ కాంపోనెంట్స్కి అయిపోతుంది. సబూఫర్కి వచ్చేసి మనకు అందులో ఉన్న ఆడియో బోర్డు వచ్చేసి 400 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. దానికి తగ్గట్టు మనం ఇక్కడ సబూఫర్స్ ఏం యూజ్ చేసామంటే 325 వాట్ RMS 1500 వాట్ సబూఫర్స్ అయితే యూజ్ చేసాము. ఒక్కొక్కటి 325 వాట్ RMS అయితే వస్తుంది పీక్ పవర్. ఇవి ఇప్పుడు మన 2 సబూఫర్స్ అయితే యూజ్ చేసాం. టోటల్ వాటేజ్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి పర్ ఛానల్ 100 వాట్. ఇప్పుడు ఇక్కడ స్పీకర్స్ మనం చూసినట్టయితే జనరల్గా ఇవి 70 వాట్ ఉంటుందన్నమాట ఈ స్పీకర్స్.
ఇది 70 వాట్ ఉంటుంది, ఇది 80 వాట్ ఉంటుంది, ఇది వచ్చేసి 60 వాట్ ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. దానికి తగ్గట్టు మనం ఆడియో పోర్ట్స్ అయితే మ్యాక్సిమం 100 వాట్ అయితే ఇస్తున్నాం. పర్ ఛానల్ వచ్చేసి 700 వాట్ వచ్చేసి అది, ప్లస్ ఏంటంటే 400 ఇండివిజువల్గా 2 సబ్బుల కోసం. టోటల్గా ఈ విధంగా అయితే ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు సబ్వూఫర్స్ మనం చూసాం కదా, ఇక్కడ వచ్చేసి మనం JBL 1500 వాట్ సబ్వూఫర్స్ అయితే ఇచ్చాము. 2 సబ్వూఫర్స్ మన బ్యాండ్ పాస్ మోడల్ కంపల్సరీ అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ వస్తుందండి. మన స్టార్ ప్రోడక్ట్ అనమాట ఇది. ఈ విధంగా వాళ్ళది రూమ్ కూడా మంచిగా ఎకౌస్టిక్ ఉంటుంది కాబట్టి ఎకౌస్టిక్ రూమ్లో పంచ్ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. జనరల్గా నార్మల్ వాల్ రూమ్ కానీ రేకుల రూమ్ కానీ అట్లాంటి వాటికంటే మనకి ఎకౌస్టిక్ చేయించిన రూమ్లో మాత్రం సౌండ్ అనేది మనం కొద్దిగా పెట్టినా కూడా మంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ప్లస్ వాటిని కూడా మనం ఏంటంటే కరెక్ట్ సౌండ్ ట్రీట్మెంట్ అనేది మనం చేయాలి, దాని తగ్గట్టు బాగుంటుంది. కాకపోతే ఇట్లాంటి ఫంక్షన్ హాల్స్ వాటికి మాత్రం ఓకే. ఏంటంటే మనకు ఆ ఎకౌస్టిక్ రూమ్లోకి ఈ సెటప్స్ బాగుంటాయి. పర్టికులర్గా మనం వాటిని సౌండ్ ట్రీట్మెంట్ అనేది చేయాలంటే మనం లైవ్లో అది విజిట్ చేసి దాని తగ్గట్టు మనం టోటల్ ఎకౌస్టిక్ కూడా మనమే చేయాలి, అప్పుడు బాగుస్తుంది అనమాట. ఇప్పుడు టోటల్ 7.2 సెటప్ వచ్చేసి ఇది. అదేవిధంగా ఇది కూడా 7.2 సేమ్. అదేవిధంగా మనకి ఇక్కడ 4 సరౌండ్స్, మిడిల్ సరౌండ్, బ్యాక్ సరౌండ్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్, సెంటర్, 2 సబ్వూఫర్. ఈ 2 సెటప్స్ ఇది విధంగా ఉంటుంది. యాంప్లిఫైర్ 2 కూడా సేమ్ అండి. ఇంటర్నల్ టోటల్ పిక్చర్ అంతా సేమ్. ఓన్లీ ఫ్రంట్ ప్యానల్సే నేను కొద్దిగా చిన్న వేరియేషన్ ఇచ్చాను అనమాట. ఇంబ్రానిక్స్ రిమోట్ కిట్ అయితే ఇందులో వస్తుంది. నేను ఒక యాంప్లిఫైర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఫ్రంట్ లుక్ చూస్తున్నారు కదా, దీంతో లుక్ ఉంది, దీంతో లుక్. వాళ్ళు ఏంటంటే మెయిన్గా JBL బ్రాండింగ్ కావాలని చెప్పారు. సో JBL బ్రాండింగ్ అయితే వాళ్ళ కోసం మనం వేసామన్నమాట. సబ్వూఫర్స్ కూడా బ్రాండింగ్ ఉంది, కానీ నేను లాస్ట్ డెలివరీ ఇచ్చే టైంలో నేను వాటికి బ్రాండింగ్ ఇచ్చేసి పంపిస్తాను, అది కూడా JBLతో. ఇప్పుడైతే ఇందులో ఒక యాంప్లిఫైర్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను, 2 ఓపెన్ చేసి చూపాను. కుదిరితే వీడియో లెంత్ తక్కువ ఉంటే మనం సౌండ్ చెకింగ్ కూడా ఇద్దాము. దీని టోటల్ డీటెయిల్ క్లిప్స్ కూడా ఇందులో ఈ వీడియోలో ఉంటాయండి. ఫ్రంట్ లుక్, బ్యాక్ లుక్, ఇంటర్నల్ లుక్ టోటల్ కంపల్సరీ మొత్తం వీడియో అయితే చూడండి. మీకు ఏంటంటే మనం ఏ విధంగా అయితే చేసామో యాంప్లిఫైర్ కానీ సెటప్ కానీ మీకు డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడైతే ఈ యాంప్లిఫైర్ని ఇంటర్నల్గా మనం చూసుకుందాం రండి. ఇప్పుడు మనం చూసినట్టయితే యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇదొక యాంప్లిఫైర్, అదొక యాంప్లిఫైర్ చూస్తున్నారు కదా, 2 యాంప్లిఫైర్స్ అయితే. ఇక్కడ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మొత్తం ఇంబ్రానిక్స్ రిమోట్ కిట్ కోసం అయితే ఈ ప్యానల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం JBL బ్రాండింగ్ అయితే యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి పవర్ స్విచ్, ఇది వచ్చేసి మనకి సబ్ కంట్రోల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ ఎన్కోడర్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ అక్కడ USB అయితే ఆప్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ బటన్స్ కనబడుతున్నాయి కదా మీకు, ఇది మన ఇంబ్రానిక్స్ రిమోట్ కిట్కి సంబంధించిన బటన్స్. మీకు ఇటు వ్యూ మీటర్స్ ఉంటాయి అనమాట. మీకు మన క్లిప్పింగ్స్ తీసుకున్నాక షార్ట్స్లో కనబడుతుంది. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి. నీట్గా మొత్తం వైరింగ్ మ్యాపింగ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది దీనిది. నేను ఈ విధంగా అయితే యూజ్ చేశాను. టోటల్ కూలింగ్ కోసం అయితే 3 ఫ్యాన్లు యూజ్ చేస్తున్నాను చూడండి. ఒకటి ఎగ్జాస్ట్ కిందకి అయితే యూజ్ చేశాను, ఈ 2 డౌన్వర్డ్ డైరెక్షన్లో మొత్తం బోర్డ్స్కి అయితే కూలింగ్ చేయడానికి అయితే ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పవర్కి చూసినట్టయితే ఇక్కడికి వచ్చేసి 3030 10 amps అయితే 2 సబ్లో కోసం అయితే యూజ్ చేశాను. ఇది వచ్చేసి మనకి 28028 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది వచ్చేసి మనం 5 ఛానల్ అంటే 7 ఛానల్కి టోటల్గా ఇదే వాడాము. కాకపోతే మనం ఇక్కడ స్టోరేజ్ అనేది పెంచుకున్నాం అనమాట.
దీనికి కూడా సేమ్ అదే విధంగా స్టోరేజ్ అనేది పెంచాము. అవుట్పుట్ అనేది దీనివల్ల మనకి పెరుగుతుంది. జనరల్గా నేను 2 కెపాసిటర్లు వేస్తాను, ఇక్కడ 4 చేశాను. అంటే స్టోరేజ్ అంటే పవర్ స్టోరేజ్ అనేది పెంచిన తర్వాత మనకి బూస్టింగ్ అనేది ఇంకా బాగుంటుంది. సో దాని తగ్గట్టయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. పవర్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్గా ప్రొటెక్షన్ బోర్డు చూడండి. ప్రొటెక్షన్ బోర్డు నేను ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాళ్ళదే కొత్త మోడల్ తెప్పించానమాట. 7 ఛానల్కి సపరేట్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ దీనికి ఎక్స్టెన్షన్ కింద 2 టీ రిలేస్ కూడా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. మనం మిగతా వాటిలో కూడా ఆల్టరేషన్ చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఈ బోర్డులో ఈ విధంగా ఆప్షన్ అయితే ఇస్తాడు. సో టోటల్ 7.2 ఛానల్కి సింపుల్గా అయిపోయింది నాకు ఇది ప్రొటెక్షన్ బోర్డ్ అనేది. కొత్తగా వచ్చింది, కాకపోతే బాగుంటుంది. మనకి ఏంటంటే హీట్ సెన్సింగ్తోనే ఫ్యాన్ అయితే ఆన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ థర్మిస్టర్ అనేది ఇస్తారు అనమాట. ఇది ఏంటంటే హీట్ సెన్స్ చేస్తుంది, థర్మిస్టర్ అంటారు దాన్ని. హీట్ సెన్స్ చేసి దాని తగ్గట్టు ఫ్యాన్స్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే బనానా సాకెట్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాము. నేను బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆడియో బోర్డ్స్కి అయితే మీరు చూడండి, ఇక్కడ 5 ఛానల్ శక్తి ఆడియో బోర్డు, ఇక్కడ వచ్చేసి 2 ఛానల్, టోటల్ 7 ఛానల్ అనమాట. 5+2 7 ఛానల్ కిందకి అయితే ఈ బోర్డ్స్ ఆడియో బోర్డ్స్ అయితే యూజ్ చేశాను. సబ్కి వచ్చేసి నేను కుమార్ ఆడియోస్ 4 మోనో, ఓకేనా, 2 బోర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి 7 ఛానల్ వచ్చేసి పర్ ఛానల్ 100 వాట్ వేసుకోండి. మినిమం 120 దాకా వస్తుంది, కానీ 100 వాట్ రఫ్లీ వేసుకోండి, ఓకేనా. 7 అంటే 700 వాట్ ఇక్కడికి అయిపోతుంది. ఇది వచ్చేసి 400 వాట్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది అనమాట. 400 800 టోటల్. ఇది ఆడియో బోర్డ్కి సంబంధించి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్గా రిమోట్ కిట్ చూడండి. రిమోట్ కిట్ వచ్చేసి నేను ఇంబ్రానిక్స్ DSP రిమోట్ కిట్ అనమాట. ఈ విధంగా HDMI బోర్డ్ అనేది సపరేట్గా ఇస్తాడు. కింద అనేది మన దానికి సంబంధించి మెయిన్ బోర్డ్ అనమాట. ఇది వచ్చేసి మనకి వీడియో పాస్ త్రూ కోసం ప్లస్ ఆడియో ఇన్పుట్ కోసం ఇదైతే యూజ్ అవుతుంది. కాకపోతే క్వాలిటీ అయితే బాగుందండి రిమోట్ కిట్, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఇప్పటికీ నాకు ఇది తెలిసి నాకు 6వ సెట్ అనమాట. రిపీటెడ్ వీడియోస్ కూడా నేను వేయను, కొద్దిగా డిఫరెంట్గా ఉంటేనే వేస్తూ ఉంటాను. అది కాకుండా ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను జనరల్గా. రిమోట్ కిట్కి వచ్చేసి ఇది సబ్ క్రాస్ ఓవర్ బోర్డు చూస్తున్నారుగా, ఇక్కడ కింద అయితే ఇచ్చాను నేను దీని దగ్గరలో. అక్కడ ఆ విధంగా ఏంటంటే కొద్దిగా మెస్సీ కనబడకుండా ఈ విధంగా ఇక్కడైతే ఇచ్చాను. నేను దీనికి సంబంధించి పవర్ అడాప్టర్ అయితే ఇక్కడ ఇచ్చాను అనమాట. ఈ విధంగా ట్యాగ్ ఎందుకు వేసానంటే ఫ్యూచర్లో ఒకవేళ ఇదేమన్నా ఊడిపోయినా ఈ వైర్లు ఊడిపోయి బాడీకి ఏం తగలకుండా, చెప్పలేము అనుకోకుండా ఏం జరుగుతుంది అనేది. సో దానికోసం ఆ విధంగా ట్యాగ్లు అయితే వేసాను అనమాట, వైర్ ఊడిపోకుండా. ఈ రిమోట్ కిట్కి సంబంధించి డిస్ప్లే యూనిట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. డిస్ప్లే అయితే నాకు నచ్చిందండి, మంచిగా ఉంది. క్వాలిటీ చూడడానికి కొద్దిగా బ్రాండెడ్ లుక్ వస్తుంది దానివల్ల. వ్యూ మీటర్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఒకటి 2 వాడిని. ఇది కూడా ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాళ్ళదే. చెప్పాను కదా నేను, ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాళ్ళది లైట్ ఇన్పుట్ ఇచ్చినా కూడా గెయిన్ అనేది బాగుంటుంది. సో క్లిప్పింగ్ అయితే మంచిగా ఉంటుంది. అదే మనకి వేరే జీటెక్ వీటిలలో ఏమవుతుందంటే గెయిన్ పెట్టాల్సి వస్తుంది సపరేట్గా. మన ఇన్పుట్ అంటే లైట్లకు కూడా కొద్దిగా గెయిన్ ఇన్పుట్ అనేది పెంచాల్సి వస్తుంది. అదే జస్ట్ ఒక రెజిస్టర్ పెట్టో ఏదో ఇన్పుట్ దగ్గర కొద్దిగా పెంచాల్సి వస్తుంది ఇన్పుట్ అనేది. దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకు అంత ఎక్స్ట్రా వరకు. ప్లస్ ఏంటంటే మనం ఈ LEDs కూడా మనమే మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవాలి, అంతవరకు అంత టైం మనకు ఉండదు. సో ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాళ్ళదే నాకు ముందు నుంచి వాళ్ళ ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ బాగున్నాయి. సో నేను అది యూజ్ చేస్తున్నాను. 2 వ్యూ మీటర్లు, ఇక్కడ వచ్చేసి డిస్ప్లే యూనిట్, ఇక్కడ వచ్చేసి ఎన్కోడర్ ప్లస్ కింద USB అండి. ఇది వచ్చేసి సబ్ కంట్రోల్, అవతల వచ్చేసి స్విచ్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంటర్నల్ అంతా. ఇక్కడ నేను పవర్కి వచ్చేసి నేను మన PC సాకెట్ ఉంటుంది కదా 3 పిన్ది, ఆ PC సాకెట్ అయితే వాడాను. టోటల్ ఈ విధంగా ఉంటుంది ఇంటర్నల్ వచ్చేసి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి. నేను మీకు ఒకసారి తిప్పి చూపిస్తాను, లైటింగ్లో మంచిగా నీట్గా ఉంటుంది. చూడండి, నేను ఈ డైరెక్షన్లో అయితే నేను తిప్పుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా ఇంబ్రానిక్స్ది ప్యానల్ ఇటు సైడ్ నేను అటాచ్ చేసుకుని, ఈ బ్యాక్ ప్యానల్ కూడా అక్రిలిక్ ప్యానల్ అనమాట. నేను డిజైన్ చేసుకున్నాను వీళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. నాకు కొద్దిగా ఒక డైరెక్షన్లో కావాలి, ఆడియో బోర్డ్స్, కూలింగ్, వెంటిలేషన్ ఇవన్నీ. సో దాని తగ్గట్టు నేను ఇదైతే డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్యాన్ ఎగ్జాస్ట్ అనమాట. ఇది 2 డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి ఈ టోటల్. ఇవి ఇప్పుడు ఆడియో బోర్డ్స్ చూడండి, ఈ పైనుంచి కిందికి కూలింగ్ అవుతాయి. నేను టోటల్ ఈ 4 బోర్డ్స్ 1 2 3 4 4 బోర్డ్స్ కూలింగ్ కావడానికి డౌన్వర్డ్ డైరెక్షన్ వాటికి డిస్పోజ్ అయ్యేటట్టు నేను బోర్డ్స్ అయితే ఈ ఫ్యాన్స్ అయితే పెట్టాను. సో కూలింగ్ అవుతుంది, ప్లస్ హీట్ అనేది ఈ డైరెక్షన్లో మనకి ఎగ్జాస్ట్ అయిపోతుంది. కంపల్సరీ కూలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట, ఎందుకంటే మనకి మెయిన్ ఆడియో బోర్డ్స్ అనేది కూల్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ విధంగా మనకి ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసి మన DSP రిమోట్కి సంబంధించిన ప్యానల్ అన్నమాట. ఇది ఐరన్ ప్లేట్ వాళ్ళదే వాడాను, కాకపోతే యాక్రిలిక్ మీద ఫిట్టింగ్ చేశాను, ఎందుకంటే కొద్దిగా స్ట్రెంత్ ఉంటుంది కదా. ఎందుకంటే HDMI పోర్ట్స్ ఇవన్నీ మనం ప్రెస్ చేసినప్పుడు యాక్రిలిక్ అయితే ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళ మెటల్ ప్యానలే యూజ్ చేశాను యాక్రిలిక్ మీద. ఇక్కడ వచ్చేసి మనం స్పీకర్ సాకెట్స్ ఈ విధంగా బనానా సాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. కొద్దిగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ రైట్
సరౌండ్ లెఫ్ట్ రైట్, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ రైట్, ఇక్కడ వచ్చేసి సెంటర్, ఇది వచ్చేసి 2 సబ్బులు అనమాట. ఈ విధంగా మనమే చేసుకున్నాం ఇదంతా ప్యానల్ డిజైనింగ్. ఇక్కడ వచ్చేసి మన లోగో అయితే బ్యాక్ సైడ్ ఇచ్చానండి, ఫ్రంట్ సైడ్ ఇవ్వలేదు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 3 పిన్ పీసీ సాకెట్ అనమాట. టోటల్ ఈ యాంప్లిఫైర్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మనం అన్నీ చూపిస్తున్నాం కానీ జనరల్గా బాటమ్ బుషెస్ ఎప్పుడూ చూపించట్లేదు. బాటమ్ బుషెస్ కూడా ఈ టైపు చూస్తున్నారు కదా, సిల్వర్ టైపు దొరుకుతాయి అనమాట. కొద్దిగా బ్రాండెడ్ ఏవి రిసీవర్కి దొరికినట్టు దొరుకుతాయి. అవి వేస్తే కొద్దిగా ఏంటంటే ఇంత వర్క్ చేశాక కొద్దిగా దానివల్ల కూడా మంచి బ్రాండెడ్ లుక్ వస్తుంది మన షెల్ఫ్లో పెట్టాక. టోటల్ ఇదండి ఈ యాంప్లిఫైర్ డీటెయిల్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ సెటప్ సౌండ్ టెస్టింగ్ అయితే నేను మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కానీ మన సెటప్ లుక్ డీటెయిల్స్, మన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మన వీడియోస్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా ఇలాంటి క్వాలిటీ సెటప్స్ మంచి క్వాలిటీ ఆడియోతో కావాలి అనుకుంటే కంపల్సరీ మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంపల్సరీ మీ రిక్వైర్మెంట్ అనేది పోస్ట్ చేయండి, నేను కుదిరినప్పుడు కంపల్సరీ రిప్లై అనేది నేను మీకు ఇస్తాను. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే కనెక్ట్ అయి ఉండండి. విక్కీ ఏవిటెక్ సైనింగ్ ఆఫ్ విక్రమ్.